హాయ్ గైస్, ఇంటర్వ్యూ కాల్స్ ఎంత అప్లై చేసినా రావటం లేదా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అదిరిపోయే టిప్స్ చెప్తా. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగా అండ్ మీ నోటీస్ పీరియడ్ 90 డేసా, పొరపాటును కూడా 90 డేస్ అని నౌకరీ ఆర్ లింక్డ్ఇన్లో మెన్షన్ చేయకండి. హెచ్ఆర్స్ మీ పక్కకు కూడా రారు. సో మీరైతే మినిమం 30 to 40 డేస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ప్యారలల్గా మీరు బ్యాక్ సైడ్ మీ మేనేజర్తో ఫైట్ చేసి అలాగనే రిలీజ్ తీసుకోండి. సెకండ్లీ, మీరు ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్స్ అయినా సరే, మీరు ఎంత యాక్టివ్గా అప్లై చేస్తున్నారని మ్యాటర్. ప్రొఫైల్ క్రియేట్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయని దుప్పటి కప్పుకొని పడుకున్నారా? ఇంకా ఎస్సామే. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ పిక్లో చూస్తే నా ఫ్రెండ్ డైలీ అట్లీస్ట్ 10+ కంపెనీస్కి అప్లై చేస్తూ అండ్ రిక్రూటర్స్కి మెయిల్స్ పెడుతూ ఉండేవాడు, ఎయిదర్ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ నుంచి. తన డైలీ 1 hour రొటీన్ ఇదే పని. హెచ్ఆర్స్కి పింగ్ చేస్తూ ఆర్ మెయిల్స్ డ్రాప్ చేస్తూ ఉండేవాడు. ఇంకోటి, ఒక హెచ్ఆర్ మీ దగ్గరికి రావాలంటే మీ రెజ్యూమే అనేది ఎంత టాప్ మ్యాచ్ ఉండాలో ఇప్పుడున్న కాంపిటీషన్కి మీరే అర్థం చేసుకోండి. అండ్ రెజ్యూమ్ అనేది 1 dayలో కంప్లీట్ చేసి అప్లోడ్ చేసేది కాదు, డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ రోజు మీరు ఏం నేర్చుకున్న ఆ పాయింట్స్ని యాడ్ చేస్తూ ఆర్ కొన్ని అవసరం లేని పాయింట్స్ డిలీట్ చేస్తూ అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్ అయితే యాడ్ రియల్ నెంబర్స్ ఇన్ యువర్ రెజ్యూమే. కింద చూస్తే ఎంత కాస్ట్ సేవ్ చేశారు ఆర్ డిప్లాయ్మెంట్ టైంని ఎంత రెడ్యూస్ చేశారు, ఇలాంటివి మెన్షన్ చేస్తే మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కమెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టచ్లో